హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే సెర్దాఫ్ అన్నమాట. భూమి లోపల ఇల్లు. అక్కడ కిటికీలు కనిపిస్తున్నాయి కదా, ఆ కిటికీలు మాత్రం బయట కనిపిస్తాయి అంతే. ఇదంతా భూమి లోపల ఉంటుందన్నమాట. సెర్దాఫ్ అంటారు ఇక్కడ. ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంటుంది. ఆ బాత్రూమ్ కూడా తీసేశారు అంటే కొత్తగా మళ్ళీ చేస్తున్నారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక రూమ్ ఉండేది. ఈ రూమ్ కూడా ఇక్కడ ఒక రూమ్ ఉండేది. మేమేమో ఇక్కడ పార్టీలకి వాడే అంటే హాట్ బాక్సులు, ఇంకా ఫ్లాస్కులు, టీ కప్స్ ఇలాంటివన్నీ చాలా ఇక్కడ పెట్టుకుంటాం అన్నమాట. ఈ రూమ్లో ఉండేవి అన్నీ తీసేశారు. చూసారా, రూమ్ అంతా పగలగొట్టేశారు. సీలింగ్ కూడా తీసేశారు. ఇది లిఫ్ట్ అంటే సిర్దాఫ్కి గ్రౌండ్ ఫ్లోర్కి, పై ఫ్లోర్కి, ఇంకా మూడో ఫ్లోర్కి కూడా లిఫ్ట్ యూస్ చేస్తారనమాట. ఇది స్టోర్ రూమ్. ఇది వచ్చి స్టోర్ రూమ్. ఇంకా ఇలాగే వెళ్తే ఇక్కడ ఒక రూమ్ ఉంది. తాళం వేసాము. ఈ రూమ్లో అయితే మేము అన్ని అంటే ఇక్కడ రూమ్ ఖాళీ చేసాం కదా, ఈ రూమ్లో సామాన్లంతా అంటే పార్టీవేర్ సామాన్లంతా మేము ఇక్కడ తీసి ఈ రూమ్లో పెట్టామన్నమాట. పనంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ రూమ్లో ఉన్న సామాన్లన్నీ పై రూమ్లో షిఫ్ట్ చేయాలి. చూసారా, ఇవి మెట్లు అన్నమాట. బయటికి వెళ్ళడానికి మెట్లు. చూసారా, ఇంకా వర్క్ జరుగుతుంది. చూసారా ఎంత దుమ్ముందో, వర్క్ జరుగుతుంది. పొద్దున్నప్పుడు తీస్తాండి వీడియో. ఇక్కడ కూడా బాత్రూమ్ కట్టిస్తున్నారు కొత్తగా. అది బయట అన్నమాట. బయట తలుపు తీస్తే బయట, కానీ బయట కెమెరాలు ఉంటాయి, అందుకోసం నేను వెళ్ళట్లేదు. బయట అయితే కెమెరాలు ఉంటాయి. ఇంట్లో పని, అలాగే తాపీ మేస్త్రీలకి భోజనాలు, టీలు, చాలా పని ఉందండి. అసలు అరబ్ కంట్రీస్లో చాలా ఎక్కువ పని ఉంటుందండి. ఒక్కొక్కసారి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా నలుగురికి షేర్ చేస్తుందండి యూట్యూబ్. నెల తర్వాత ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం రండి. నెల రోజుల తర్వాత సీలింగ్ పని అయిపోయింది, పెయింటింగ్ పని కూడా అయిపోయిందండి. ఏంటంటే పెయింటింగ్ లేట్ ఎందుకైందంటే గోడలు చెమ్మగా ఉన్నాయని 10 రోజులు ఆపేశారు. మళ్ళీ రెండో కోటింగ్ వేశారన్నమాట. ఇది కనిపించేది చిన్న కిచెన్ రూము. జస్ట్ ఫ్లాస్కోలు, చాయ్ గవా తాగిన కప్పు సాసర్లు కడగడం మట్టికే అండి. చిన్న కిచెన్ రూమ్ జస్ట్. ఇదంతా హాలు. ఇక్కడ ఒక రూమ్ ఉంటే పగులు కొట్టామన్నాం కదండి, ఆ రూమ్లో సామాన్ అంతా 4th ఫ్లోర్లో అంటే నేను ఐరన్ చేసే రూమ్లో తీసుకెళ్ళామండి. 2 ఫ్లోర్లకి లిఫ్ట్ ఉంది, 3వ ఫ్లోర్కి లేదన్నమాట. ఇంకా మెట్లు ఎక్కి తీసుకెళ్ళాము. ఎన్నిసార్లు దిగి తెచ్చుకున్నాము. ఎంత పని ఉందో. ఆ రోజైతే కాళ్ళు నొప్పులు వచ్చేసినాయండి. ఇది చూడండి, ఈ గోడకైతే అద్దం వేశారండి. 4 వైపులా అద్దం వేశారు. ఇది నాకు తెలిసి భీమ్ అనుకుంటా. 4 వైపులా అద్దం పెట్టారు. చాలా క్లాస్గా బాగుంది, చక్కగా. ఇంకా దీనికి ఏదో చెయ్యాలంట మోడల్గా, ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంకా కొంచెం పని ఉంది. ఈ హాలే కాదండి, మళ్ళీ ఈ పక్కన కూడా పెద్ద హాల్ ఒకటి ఉంది. అది కూడా చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఈ పక్కన పెద్ద హాల్ అన్నమాట. ఇంకా సోఫా సెట్లన్నీ మధ్యలో పెట్టేశాము. పెయింటింగ్ వర్క్ జరుగుతుంది అక్కడ. ఇంకా అవ్వలేదు పెయింటింగ్ వర్క్. అరబ్ కంట్రీస్లో చాలా పనులు ఉంటాయండి. ఇంట్లో పనులు కాకుండా మళ్ళీ ఇవి కూడా ఎక్స్ట్రా పనులు ఉంటాయి. అప్పుడు చాలా పని అయిపోద్దండి అస్సలు. ఇంకా ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళొచ్చు అన్నమాట. బయట దారి. ఇక్కడ షింక్స్ ఉండేవి. ఇంతకుముందు మోడల్ తీసేసి కొత్త మోడల్ పెట్టారు. షింక్స్ కూడాను కొత్తగా పెట్టారు. పక్కనే బాత్రూమ్ కూడా ఉందండి. ఇంత మట్టుకి అయిందండి. ఇంకా బాత్రూమ్ పని కూడా ఇంకా పెండింగ్ ఉంది. మీకు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్. బాయ్.